ఎస్, నేను డైరెక్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను వచ్చేటప్పుడు అది జస్ట్ ఓన్లీ చెకప్ కని వచ్చాను. బట్ కెమికల్ పీల్ వేసేస్తానని చెప్పారనమాట థర్డ్ సెషన్. సో వేసామన్నాను. ఇంట్రడక్షన్ కూడా పెట్టలేదు కదా, చెప్పలేదు కదా నేను వీడియో. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. ఈరోజు మనం కెమికల్ పీల్ థర్డ్ సెషన్ జాయిన్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ పీల్ అప్లై చేశారు. 10 minutes అయిన తర్వాత పీల్ క్లీన్సింగ్ చేసి న్యూట్రలైజ్ చేస్తారనమాట. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ నేను ఓన్లీ జస్ట్ చిన్న షూట్ చేద్దామని చెప్పి ఇక్కడ యాడ్ చేయమన్నారు వీళ్ళకి. ఐ మీన్ ఈ ట్రైక్యూ క్లినిక్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తున్నాను అనమాట. అది యాడ్ చేయడానికి అండ్ చెకప్ చేయించుకుందామని వచ్చాను. బట్ చెకప్ చేసిన తర్వాత పీల్ వేసేద్దాం మేడం అనేసి చెప్పారనమాట డాక్టర్. సో నేను కూడా ఓకే, ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా, మళ్ళీ తర్వాత షూట్స్ వస్తే నాకు ఇబ్బంది అయిపోతుంది కదా. ఐ మీన్ షూట్స్ వచ్చాయనుకో, నేను మేకప్ వేయాలి ఖచ్చితంగా. అప్పుడు నేను షూట్స్ ఆపుకుని వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకని ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, ఒక 1 week ఎలాగో ఖాళీగానే ఉంటాను. సో అందుకని చెప్పి చేసామని చెప్పాను. పీల్ వేసేసారు. థర్డ్ సెషన్ యాక్చువల్లీ లుక్, ఐ మీన్ ఇవన్నీ కూడా ఓన్లీ యాక్నీ మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ మాత్రమే. యాక్టివ్ యాక్నీ అయితే నాకు ప్రెజెంట్ లేదనమాట. నేను పడుకుని మాట్లాడుతున్నాను. ఎస్, నేను పడుకుని మాట్లాడుతున్నాను, అందుకనే ఇలా కనిపిస్తున్నాను అనమాట. ఐ మీన్ ఇలా కూడా బాగానే కనిపిస్తున్నాను కదా. ఫుల్ లైటింగ్ ఉంది ఎందుకంటే ఇప్పుడే షూట్ చేశాము. ఏంటి కెమికల్ పీల్ అప్లై చేస్తున్నప్పుడు అది షూట్ చేసామన్నమాట. లైట్ అలాగే పెట్టేసి వెళ్ళిపోయారు. అందుకే ఇంత తెల్లగా కనిపిస్తున్నాను. అఫ్కోర్స్ నేను తెల్లగానే ఉంటాను, కాకపోతే లైటింగ్ లేకపోతే డల్గా కనిపిస్తుంది నా ఫేస్. ఎందుకంటే ఈ మార్క్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉంది నా స్కిన్ మీద. సో వాటి వల్ల నేను కొంచెం డార్క్ షేడ్ కనిపిస్తాను. ఈ మధ్యన అలా కనిపిస్తున్నాను. బట్ ఇట్స్ ఓకే. అమ్మో, ఇలా పడుకుని ఫోన్ ఇలా పట్టుకోవడం చాలా కష్టం లిటరలీ. ఐ మీన్ నేను ఇలాగా మాట్లాడుతుంటే ఎంత క్యూట్గా కనిపిస్తున్నానో నేను. ఐ మీన్ లుక్ మై హెయిర్, చిన్న చిన్న బేబీ హెయిర్ అది ఫేస్ మీద పడుతూ చాలా క్యూట్గా కనిపిస్తున్నాను నాకు నేనైతే. నాకైతే ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేసింది. ఇది నేను రివ్యూ ఇవ్వడానికి కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు ఈ కన్నం ఉంది చూసారా, అది వచ్చినప్పుడు నేను లిటరలీ చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని, ఐ మీన్ యాక్ట్రెస్ని కదా. నాకు స్కిన్ చాలా క్లీన్గా ఉండడం ఇంపార్టెంట్ అనమాట. అలాంటిది అంత పెద్ద కన్నం లాగా పడితే నేను చాలా ఫీల్ అయ్యాను. ఐ మీన్ ఎలాగ అది కన్నంలో ఉండడం మాత్రమే కాదు, ఈ కెమికల్ పీల్ వేయించుకునేంత వరకు అది నాకు డార్క్గా కనిపించేది అనమాట. ఈ ప్లేస్లో ఉన్నది డార్క్గా కనిపించేది అస్సలు. అది కలర్ షేడ్ అవ్వడము, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. బట్ కెమికల్ పీల్ వేసిన తర్వాత డార్క్నెస్ తగ్గిపోయింది దాని మీద. సో మేకప్ వేస్తే అది అంత విజిబుల్గా ఉండట్లేదు, మేకప్ వేయకపోయినా అంత విజిబుల్గా లేదు. సో ఐఎమ్ హ్యాపీ. నేను ఇది ఏంటి కెమికల్ పింపుల్స్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత యాక్నీది నేను ఖచ్చితంగా ఈ డార్క్ స్పాట్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటాను. అండ్ మెయిన్ దీనికి లేజర్ అనుకుంటా చేస్తారు. యాక్నీ దాన్ని ఏమంటారు, యాక్నీ స్కార్స్, దానికి లేజర్ కదా చేస్తారు, అది కూడా చేయించుకుంటాను. వాటి అన్నింటికి కూడా బ్లాగ్స్ ఖచ్చితంగా వస్తాయి, చూసేయండి. నాకైతే నా స్కిన్ చాలా ఐఎమ్ లవింగ్ ఇట్ అనమాట. 2 years నుండి చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎందుకంటే షూట్లు ఎక్కువ చేస్తున్నాను. షూట్లు ఎక్కువ చేయడం వల్ల మేకప్ ఎక్కువ వేస్తున్నాను. మేకప్ ఎక్కువ వేయడం వల్ల ఇలా అయింది నా ఫేస్ లిటరలీ. అఫ్కోర్స్ మేకప్ వేసిన తర్వాత కాస్త మనం కేర్ తీసుకోవాలి. షూట్ నుండి వచ్చేసరికి టైర్డ్ అయిపోవడం, నేను ఈవెన్ మేకప్ రిమూవ్ చేయకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. పర్లేదు, రిమూవ్ చేసా. ఓకే, తర్వాత మాట్లాడదాం. క్లీన్సింగ్ చేసేస్తున్నారు. ఎస్, క్లీన్సింగ్ అయిపోయింది. న్యూట్రలైజర్ అప్లై చేస్తారనమాట. ఇది అప్లై చేసిన తర్వాత నేను రివ్యూ వీడియో ఇవ్వాలి. రివ్యూ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడమే.
ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్ చేయకూడదు. ఎస్, కెమికల్ ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చేసాను. నేను ఫస్ట్ టైం అనమాట, అంటే August 15th నుండి పెట్టారు ఆర్టీసీ బస్ ఆడవాళ్ళకి ఫ్రీ కదా. నేను ఫస్ట్ టైం ఎక్కాను ఈరోజు. ఎస్, అస్సలు ఇంతకు ముందు వరకు అబ్బాయిలు ఎక్కువ కనిపించేవారు ఆర్టీసీ బస్లో, బట్ ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు ఆల్మోస్ట్ బస్ అంతా సిట్టింగ్ ప్లేస్ అంతా కూడా మ్యాక్సిమం ఆడవాళ్ళే ఉన్నారనమాట. మా సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్లో నేను ఎప్పుడు ఇంతమంది ఆడవాళ్ళని చూడలేదు. ఫస్ట్ టైం చూసాను, చాలా ఎక్కువ మంది ఉన్నారు, బస్ ఖాళీ లేదనమాట. ఓ మై గాడ్, అసలు ఎందుకు ఇది ఫ్రీ? అనవసరం. ఇంకా మన రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఇష్యూస్ అవి దీనివల్లే వస్తాయి. మరీ 30-40 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని పొజిషన్లో ఇప్పుడు ఎవరు లేరు. సో ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టడం వేస్ట్, నా ఒపీనియన్ అది. సో యా, కెమికల్ ట్రీట్మెంట్ అయిపోయింది, 3rd సెషన్. అండ్ దీని రిజల్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఓ మై గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. నా స్కిన్ యాక్ని ఉండట్లేదు, ఐఎమ్ హ్యాపీ. సో యా, ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.